అగ్రరాజ్యం అమెరికాలోని యువతకు గుడ్ న్యూస్. అక్కడి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై టిక్ టాక్ మళ్లీ సందడి చేయనుంది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాతో టిక్ టాక్ డీల్ కు ఆయన ఒప్పుకున్నారు. ఈ డీల్ దాదాపుగా కంప్లీట్ అయిందన్నారు యుఎస్ ప్రెసిడెంట్. ఈ ఒప్పందంలో భాగంగా టిక్ టాక్ నియంత్రణను అమెరికన్ కంపెనీలకు అప్పగిస్తారు. ఇది జాతీయ భద్రతను నిర్ధారిస్తుంది. మాడ్రిడ్లో జరిగిన వాణిజ్య చర్చల సందర్భంగా యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెట్ ఈ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై అధికారికంగా ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ప్రకారం టిక్ టాక్ నియంత్రణ అమెరికన్ కంపెనీల చేతుల్లోకి వెళ్లనుంది. టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి అమెరికన్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ డీల్ పై శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో ట్రంప్ చర్చిస్తారు. అమెరికా యొక్క అన్ని భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. జో బైడెన్ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి నుంచి అమెరికాలో టిక్ టాక్ పై నిషేధం విధించింది. అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలతో యాప్ సేవల్ని నిలిపివేసింది. చైనా యాజమాన్యం దాన్ని వదులుకోవాలని, లేకపోతే పూర్తి నిషేధం ఎదుర్కొంటారని యుఎస్ హెచ్చరించింది. సెప్టెంబర్ 17 వరకు గడువు విధించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలని భావించింది. డ్రాగన్ దాన్ని వదులుకునేందుకు ఒప్పుకోలేదు, కానీ యాప్ను బ్యాన్ చేసింది. ఇప్పుడు ట్రంప్తో డీల్ కుదరకపోతే అమెరికాలో శాశ్వతంగా టిక్ టాక్ పై నిషేధం విధించేవారు. ఇప్పుడు కొత్త ఒప్పందంతో టిక్ టాక్ సేవలు అమెరికాలో మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇకపోతే టిక్ టాక్ కు అమెరికాలో దాదాపు 170 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. అన్ని సవ్యంగా జరిగితే టిక్ టాక్ యుఎస్ వర్షన్ కొత్త కంపెనీ కింద పనిచేస్తుంది. డేటా స్టోరేజ్, కంటెంట్ మోడరేషన్ అండ్ ఆల్గోరిథమ్స్ పై నియంత్రణ ఉంటుంది. ఈ డీల్ ఖరారైతే డేటా, ఆల్గోరిథంలకు సంబంధించి దేశాల మధ్య ట్రాన్స్పరెన్సీ, సెక్యూరిటీ ప్రాధాన్యత లభిస్తుందని కొంతమంది నిపుణులు విశ్వసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నానికే చాలా మందికి యాప్ యాక్సెస్ పునరుద్ధరించబడింది. కానీ యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ స్టోర్ల ద్వారా దీన్ని డౌన్లోడ్ చేయలేకపోయారు. శనివారం సాయంత్రం యాప్ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన యుఎస్ వినియోగదారులకు వారి స్క్రీన్లపై టిక్ టాక్ ను నిషేధించే చట్టం అమలు చేయబడిందని మెసేజ్ వచ్చింది. టిక్ టాక్ తన చైనా యాజమాన్యం నుండి వైదొలిగి ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించాలని లేదా షట్ డౌన్ ను ఎదుర్కోవాలని అధ్యక్షుడు జో బైడెన్ ఏప్రిల్లో ఒక చట్టంపై సంతకం చేశారు. నిషేధం అమలును రాబోయే ట్రంప్ చేతుల్లో వదిలివేస్తున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన ఏ కంపెనీ కూడా ఈ యాప్ను కొనుగోలు చేయటానికి ఇంకా ఒప్పందం కుదరకపోయినా వీలైనంత త్వరగా అమెరికాలో ఈ యాప్ను తిరిగి ఆన్లైన్లోకి తీసుకురావాలని కోరుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. దీంతో అమెరికన్ టిక్ టాక్ యూజర్లు ఈ యాప్ ఎప్పుడు వర్క్ చేస్తుందా, తమ వీడియోలు, రీల్స్ ఎప్పుడు అప్లోడ్ చేద్దామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.